వస్తుంది అదే వాసన ఇన్ఫెక్షన్ మంచి ప్రైవేట్ తీసుకుంది పాలు పెట్టేస్తారు అది లోపల పెట్టుకోదు హలో రోజు చేయాలి డ్రెస్సింగ్ రోజు తడవకూడదు ప్రోటీన్ రోజు అది ఒక ఇంజక్షన్ 1600 అంటారు, వారం వేయాలంటారు. కలిసాము వేరే దానికి తీసుకెళ్ళి డిశ్చార్జ్ అయిపోయారు మీరు? డిశ్చార్జ్ అయిపోయారా? డిశ్చార్జ్ అయ్యాను 6 రోజులు. ఏంటి ఏమైంది అక్కడ? ఇన్ఫెక్షన్ అయింది మొత్తం అంతా. కాలు పై నుంచి బొబ్బలు పట్టుకుంటూ వచ్చిందండి. ఎక్కడ బొబ్బ చిరిగితే అక్కడ పుండు అయిపోతుంది. ఇటు పడ్డది, అంత ముందు ఇక్కడ పడ్డది. ఇప్పుడు ఈ మొత్తం అంతా స్కిన్ కాలిన బొబ్బలా వచ్చేసి మొత్తం ఇది అయిపోతుంది. కాలేజీలో పెడుతున్నారా? యాంటీబయాటిక్స్ అయితే ఆపకూడదు, మరి వాడాలి. యాంటీబయాటిక్ కంపల్సరీ. డైలీ యాంటీబయాటిక్ లివర్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రతిసారి వస్తూ ఉంటాయి బాడీలో. లివర్ ఇబ్బందులు ఉంటే వస్తూ ఉంటాయి. మరి ఉంటారా? వార్డులో ఉంటారా? అడ్మిట్ అయ్యి ఉంటే బాగుంటుంది. ఉంటే ట్రీట్మెంట్ ఏంటనేది ఇంజెక్షన్స్ కాదు సార్, నేను ప్రైవేట్లో చూపించాను. ఇప్పుడు అది మీరు ఆపరేషన్ చేసిన కాలు ఆరోగ్యశ్రీ కార్డు మీద బాడీలో ఇన్ఫెక్షన్ ఉంటే, లివర్ ఇన్ఫెక్షన్ ఉంటే బాడీలో ఎక్కడ డ్యామేజ్ అవ్వాలి ఆయనకి. ఆయన కాలు అయింది అంతవరకు అయింది. అది బాధ్యత అనేది మరి మీది కాబట్టి నాకు ఆ కాలు ఏం చేస్తారనేది నాకు స్పెషలిస్ట్ చూపిస్తే కాలు తీసేయాల్సి వచ్చింది. ఒక్కొక్క ఇంజెక్షన్ 1600 ఉంటుంది. వారం రోజు చేయాలి ఆ కాలుకి ఇంజెక్షన్స్. డ్రెస్సింగ్ డైలీ డ్రెస్సింగ్ చేయాలి. కాలు మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. పైకి ఎక్కితే మాత్రానికి ఎంత దూరం వెళ్తే అంత దూరం కాలు తీసేయాలి అని చెప్పారు. దాన్ని బట్టి మీరు అందుకు మాట్లాడవచ్చు. దాన్ని బట్టి ఆ కాలుని ఏం చేద్దామో చెప్పండి. చెప్తే నేను వదిలేసి వెళ్ళిపోతాను. అది నా పరిస్థితి అయితే ఇప్పుడు అసలు బాగోలేదు. నేను మీరు చెప్పిన మాట వింటాను. అది మీ మీద ఆధారపడ్డాము మేము. అది అడ్మిట్ అవ్వండి. అడ్మిట్ అయి ఉంటే ఇంజెక్షన్స్ పెట్టండి. కాలేజీలో పెట్టుకుని ఎక్కువ నడవకుండా ఆల్కహాల్ కూడా తీసుకోకుండా ఉండాలి. తీసుకోవట్లేదు సార్, అంటే నా మనిషి అని నేను చెప్పట్లేదు. మీరు రాడ్డు తీసిన కాడి నుంచి ఈ రోజు వరకు అయినా కనీసం ఫుడ్ కూడా తింటలా ఆ నొప్పికి. అది మంచంలో సాదుకుంటున్నాను సార్. ప్యాస్ అయితే బకెట్లో బట్టి పారిపోతున్నాను. అది మీరు ఏమన్నా చేయండి సార్, వదిలేసి వెళ్ళిపోతాను. అందుకే తింటలా ఆ నొప్పికైతే. రాత్రి అండి మేరబా గారు రాత్రి ఒకవేళ అన్నం తింటాడేమోనని చెప్పేసి మటన్ బిర్యానీ తెప్పించాను. తింటాడేమో. చికెన్ చట్నీ, పల్లి చట్నీ కూడా కాదు, పప్పు చట్నీ కూడా కాదు, అల్లం చట్నీ. అల్లం చట్నీ ఏదండి. అంత ఇదిగా ఉన్నవాడు కాదు. అసలు సార్ వాసన యాంటీబయాటిక్స్ జాగ్రత్త వాడి కొంచెం బి కాంప్లెక్స్ అవి వాడితే అది తగ్గుతుంది. కాలు నీసు వాసన, భరించలేని నీసు వాసన. కానీ టైం అయితే తీసుకుంటుంది, వెంటనే తగ్గదు.
ఎక్కువ నడక కూడా తడుస్తూ డాక్టర్ ఉంటాం. గారు ఆయన చూసి ఆయన మాకు 2 రోజులు ఎవరు డాక్టర్ గారు పేరేంటి? నేను విజయవాడ తీసుకెళ్ళాను సార్ స్పెషలిస్ట్ దగ్గరికి. పేరేమో ఉందా? నా పేరు చెప్తాలేండి. నేను స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాను. నాకు ఆ కాలు చూసి భయం వేస్తుంది సార్. తీసేసే పరిస్థితికి వచ్చింది. ట్రీట్మెంట్ చేయించమంటే ఒక్కొక్క ఇంజక్షన్ రోజుకు 2 ఇంజక్షన్లు 3200 అవుతాయి. లేదు మీరు వెళ్ళి ఎక్కడైనా చూపించుకుంటే చూపించుకోండి. అది వద్దులేండి, ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేశారు కదా సార్ దగ్గరికి తీసుకెళ్తాను అని తీసుకొని వచ్చాను. ఆ రిపోర్ట్స్ ఏందా అసలు? కాదు రాబోయే మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చెప్తుంటారు. ఇలా అన్ని కాదు, ఇప్పుడు డాక్టర్ గారు చేశారు కాబట్టి దాని స్థితి ఆయన తెలుసు. అందుకే తీసుకొచ్చాను సార్ దగ్గరికి. దాని స్థితి ఏదైతే ఉందో ఆయన గారికి తెలుసు కాబట్టి అందుకే సార్ దగ్గర అది నేను చేస్తానంట. మొన్న కూడా చేశాను. చేసినాక ఇంకో ఎలా ఉందో సార్ ఓడితే కానీ తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలో అని చేస్తారు. ఇప్పుడు కూడా నేను సార్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చానంటే మొన్న అడ్మిట్ చేయించుకున్నారు. తెలియదు ఏదో చెప్తా ఉంటారు, అది చేయాలా ఇది చేయాలా. ఏముండదు ఇప్పుడు ఆ కండిషన్ ఉంది మేరబా గారు దానికి. ఎందుకంటే ఇగో ఇలా పగిలిపోయిందండి పాదం మీద చర్మం. ఎక్కడ బొబ్బొత్తే అక్కడ ఇలా పగిలిపోతుంది. పగిలిపోయి ఇప్పుడు లోపల ఉంది కాబట్టి స్టార్టింగ్ ఫస్ట్ ఏమో ఇది పడ్డాయి, తర్వాత ఇది పడ్డాయి, ఒకటి పడుకుంటూ అవుతుంది. తర్వాత ఈ మళ్ళీ ఇది పడ్డాయి, 2 కుట్ల మీద పడింది. తర్వాత